హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, జర్నీ వీడియో. అది వచ్చేసి నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మా అమ్మ వాళ్ళ ఊర్లో పెళ్ళి అయితే ఉందన్నమాట. మా మేనమామ కూతురు పెళ్ళికి అయితే నేను వచ్చానన్నమాట విలేజ్కి. ఇంకా లాస్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను కదా, చూడలేకున్న వాళ్ళైతే నా ఛానల్లో వెళ్ళి ఒకసారి అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి అయితే మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఈరోజు అయితే నేను పెళ్ళి రోజు అనమాట. ఈ పెళ్ళి వచ్చి గురువారం రోజు 19వ తారీఖు జరిగిందనమాట. నేను ఈ పెళ్ళి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మేము ఎలా పెళ్ళి కూతుర్ని చేస్తామో, ఈ ఊర్లో పెళ్లి కూతురుని అయితే మేము ఎలా చేస్తామో ఈ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేశాను అనమాట. ఇంకా మార్నింగ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నిద్ర లేచి మా పిల్లలు అయితే ఇంకా ఇక్కడ చలిగా ఉందని ఇంకా పల్లెటూరులో అలానే నీళ్ళు అయితే కాబెడతారు. ఇంకా మేము కొంచెం పని పైన అయితే బయట వెళ్ళేసి వస్తున్నాం అన్నమాట. చూడండి పొలాలంతా. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ ఇలా పెళ్లి బియ్యం అనేసి చేస్తారనమాట. ఇప్పుడు వచ్చేసి వీళ్ళు మా అత్త వాళ్ళంతా పెళ్లి బియ్యం చేస్తున్నారు మా ఫస్ట్ మార్నింగ్. ఇది వచ్చేసి మేము స్వీట్లు చేశారు కదా పెళ్లి కూతురు చేసే రోజే. అప్పుడైతే మేము కజ్జికాయలు అంటారు మా సైడు. ఇట్లా కజ్జికాయలు అయితే చేసుకుంటాం అన్నమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఇదే పని అయితే ఉంటుంది పెళ్లి రోజు. మేము ఆడపిల్ల సైడ్ కాబట్టి ఇంటి ముందర చప్ర అయితే వేయము. మా సైడ్ అయితే పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళైతే వేశారనమాట. ఇంకా మామూలుగా మేము ఇవైతే కజ్జికాయలు అంటాము. పప్పులతో అయితే చేస్తామన్నమాట. పప్పులు అంటే తినే పప్పులు. ఇలా చేసుకుంటాము. ఇంకా బియ్యం అయితే చేస్తారు. ఇవి చేసి ఇంకా నైట్ పెళ్లి కూతురుని అయితే చేసుకుంటాం అనమాట. ఈవినింగ్ పెళ్లి కూతుర్ని చేసి పిలుచుకొని వెళ్తామన్నమాట పెళ్లి కొడుకు వాళ్ళ ఊరికి. మా సైడ్ అయితే పెళ్లి కొడుకు వాళ్ళే పెళ్ళిళ్ళు చేశారనమాట. ఇంకా ఒక పక్క కజ్జికాయలు అయితే చేస్తున్నారు. ఇంకా నేనైతే పెళ్లి కూతురికి మెహందీ అయితే పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే ఒక చేతికి అయితే పెట్టేశాను. ఇది వచ్చేసి విలేజ్ అనమాట. ఇంకా విలేజ్లో అయితే ఇలాగే ఉంటుంది. మా సైడ్ అయితే విలేజ్లో ఇంటి దగ్గరే పెళ్ళిళ్ళు చేశారనమాట చాలామంది. ఇంకా ఇక్కడ ఒక హ్యాండ్కి అయితే పెట్టేశాను. ఆ పాప అనమాట పెళ్లి కూతురు. నాకు వచ్చేసి మేనమామ కూతురు, మా అమ్మకి అన్న కూతురు అనమాట. ఇలా సింపుల్గానే పెట్టేశాను. ఇంకా నేనైతే కొంచెం వీడియో తీశారనమాట ఇంకా మా చెల్లి. ఇంకా అప్పటికి చుట్టాలు విలేజ్లో కాబట్టి దగ్గర వాళ్ళు ఇంకా కొంతమంది అయితే వచ్చారు. ఇంకా అందరు ఈవినింగ్ పెళ్లి కూతురిని పిలుచుకొని వెళ్ళే వాళ్ళైతే వస్తారు. ఇంకా పక్కన ఇంకా మా శిరీష ఇంకా ఒక్కొక్కరికి అయితే పిల్లలకి వాళ్ళకి పెడుతుంది. ఇది వచ్చేసి నైట్ అనమాట. నేనైతే తొందరగానే రెడీ అయిపోయాను. ఇంకా మా పాపకి నేనే రెడీ చేశాను అన్నమాట. ఇక్కడ అది వచ్చేసి పెళ్లి కూతుర్ని చేసే వాళ్ళే తెస్తారనమాట. పెళ్లి కూతుర్ని జడ, పూలు, చీర, బ్లౌజ్ అంతా వాళ్ళే తెస్తారు. ఇంకా మా పాపకైతే ఫైనల్గా ఇలా సింపుల్గా అయితే రెడీ చేశాను. ఇంకా నేనైతే మా వాళ్ళు ఎలా ఉన్నారో అలానే న్యాచురల్గానే వీడియో తీశాను అనమాట. ఇంకా నా వీడియో కోసం నేను మా వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా అయితే తీసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా పెళ్లి కూతుర్ని చేసి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఇంకా మా పాప అయితే, ఈ పాప చిన్న పాప అన్నమాట. ఇంకా ఈ పాపనే ఇంట్లో ఉండింది బాగా. ఇంక ఇక్కడ వచ్చి మా అమ్మమ్మ, పెళ్లి కూతురికి వచ్చి నాన్నమ్మ, నాకు వచ్చేసి అమ్మమ్మ అనమాట. ఈ అమ్మమ్మకి వచ్చేసి 96 ఇయర్స్ ఏమో ఉంటాయి. ఇంకా పాపకు అంతా బాగా ఇంట్లో మామూలే కదా, ఇంకా పెళ్లి కూతురు పాపకు పెళ్ళి అవుతుందంటే ఇంకా అందరికి బాధ ఉంటుంది. అందువల్ల అందరైతే ఏడుస్తున్నారు. కానీ నేను మా పిల్లలకి రెడీ చేసి ఒక దగ్గర అయితే కూర్చోబెట్టేశాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము పెళ్లి కూతుర్ని రెడీ చేసాం కదా, రెడీ చేసినాక కింద అయితే కొత్తది బెడ్షీట్ తెస్తామన్నమాట. ఇంకా బెడ్షీట్ వేసి పాపకి ఒడిబియ్యం అనేది పెడతాము మేము. అదే ఒడిబియ్యం అంటే ఇంకా బియ్యము, కొబ్బరి గిన్నెలు, పసుపు కొమ్ములు, బెల్లం అవన్నీ వేసి పెడతారు. ఇంకా నాకు కూడా కొంచెం సరిగా తెలియదు ఎన్ని బియ్యం పోసారనేది. ఇంకా కొత్త టవాల్ తెచ్చింటాము. బెడ్షీట్ పైన పాపను కూర్చోబెట్టి కొత్త టవాల్ అయితే వేసి కొత్త బ్లౌజ్ పెట్టేసి ఇంకా ఆకు ఒక్క పెట్టి కొబ్బరి గిన్నెలు, పసుపు కొమ్మలు అవేదో పెట్టి బియ్యం అయితే 5 సార్లు అలా పిడికలతో అయితే వేశారనమాట. ఇంకా మనము పెళ్లి కూతుర్ని చేసిన రోజే అనమాట ఇట్లా వడి బియ్యం అనేది ఫస్ట్ అమ్మవారింట్లో పోస్తాం మేమైతే. ఇంక ఇట్లా బియ్యం అయితే పోసేసారనమాట. పోసి ఇంకా పెళ్ళి అయ్యేటప్పుడు పెళ్లి కూతురికి ఫస్ట్ ఒడి బియ్యం అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆ పాప సాంప్రదాయాలలో అలా పెట్టి మొక్కేసారనమాట. ఇంకా అది కట్టి పెట్టిన తర్వాత మళ్ళీ సెకండ్ తెచ్చి పెళ్ళిలో బొట్టు కట్టేటప్పుడు అయితే తాళిబొట్టు అంటారు కదా, అలాగా
ఇంకా పెళ్లి కూతుర్ని చేసిన వాళ్ళే తెస్తారనమాట. ఇంకా అలా పూలమాల కూడా అట్లా వేస్తారు మా సైడ్ అయితే. ఇంకా తలపైన రెడ్ కలర్ క్లాత్ వేస్తున్నారు కదా, అది పెళ్లి కూతురికి అనేసని అది ముసుగు అని ఒకటి దొరుకుతుంది బజార్లో. ఇంకా అదైతే కన్ఫామ్గా వేస్తారనమాట అలా. ఇంకా ముందర కలసం పట్టుకున్నారు కదా, అది వచ్చేసి వదిన అన్న అక్క వాళ్ళన్న ఎవరైనా ఒకరు పట్టుకుంటారు. ఇంకా ఆ కలసం నుండి పెళ్లి కూతురిని బయటకు అయితే తీసుకురారు. ఇప్పుడైతే ఇందాక విన్నారు కదా సౌండ్స్, ఆ సౌండ్స్ చేసి అలా పిలుచుకొని వచ్చి ఇంకా చుట్టుపక్కల విలేజ్లో ఉన్న దేవుడి గుళ్ళకి అన్నిటికీ పిలుచుకొని పోయి పెళ్లి కూతురుతో దండం పెట్టించుకొని ఇంకా మేమైతే వెహికల్స్ చేసింటాం కదా పెళ్లి కొడుకు వాళ్ళ ఊరికి పోవడానికైతే. ఇంకా పెళ్లి కూతురు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే 2 కార్స్ అయితే పెట్టామన్నమాట. వాళ్ళైతే ముందే బయలుదేరేసి వెళ్ళారు. ఇంకా మా అక్క చెల్లెలందరూ వచ్చింటారు కదా, అందువల్ల ఇంకా లారీలో అయితే బయలుదేరుతున్నాను. ఇంకా మా పిల్లలకైతే కార్లో అంతా ఇరుక్కొని ఎందుకు వెళ్ళేదని ఇంకా కార్లో ఫ్రీగా అయితే వెళ్తున్నాం, లారీలో అయితే ఫ్రీగా అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ ఊరికి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత పెళ్లి కూతురు సరిగా 5 మెంబర్స్ 5 మంది కూర్చొని అన్నం అయితే తింటామన్నమాట. మిగతా వాళ్ళంతా అక్కడ భోజనాలు పెట్టే దగ్గర పోయి తింటారు. ఇక్కడ పెళ్లి కూతురుతో 5 మంది జతగా కూర్చొని ఒక 5 ఇస్తర్లు వేసుకొని అయితే మేము అన్నం తింటాము. ఇంకా మేము ఇక్కడ సరదాగా అలా చేసుకొని తింటున్నామంట. మాకైతే వాళ్ళు నైట్ అన్నం అయితే డిన్నర్కి అన్నం, కేసరి, సాంబారు, వంకాయ తాలింపు అయితే పెట్టారు. ఇంకా మేము అలా తింటూ ఉన్నామన్నమాట వెళ్ళిన దగ్గర. ఇంకా మొత్తం అక్కడైతే వెళ్ళేసి తింటున్నారు వచ్చిన వాళ్ళంతా, ఇక్కడ మేము తింటున్నాం అన్నమాట. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ డే వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను, తాళిబొట్టు కట్టే వీడియో అయితే. థ్యాంక్ యూ.